దుర్మార్గాలకి, అరాచకాలకి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ అరెస్టు ఒక నిదర్శనం. మసిబూసి మారేడికాయ చేయాలని, కందకలేని దురద కత్తిపీటకు ఉందని తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని, తనకు లేని చట్ట పరిధిని, జ్యూరిడిక్షన్ని ఆపాదించుకొని ఒక దొంగల ముఠాగా ఏపీఎస్డిఆర్ఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తనకు సంబంధించిన ముఖ్యులైన అధికారులు రాజేశ్వర్ రెడ్డి, సీతారామరెడ్డి అనే ఇద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని 2020 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాల్ని, నిర్మాణ సంస్థల్ని, ఎవరైతే ఏజెన్సీస్ అన్ని రంగాల్లో పనులు చేస్తున్నారో ఆ యాజమాన్యాన్ని బెదిరించే కార్యక్రమం జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల, ధనంజయ రెడ్డి వీళ్ళందరి నాయకత్వంలో రఘురామరెడ్డి అలాగూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కీలక పాత్ర వహించిన రఘురామరెడ్డి, అదేవిధంగా ఆయనకి తోడు ఈ సీతారామరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులను పెట్టుకున్నాడు, ఇద్దరు అధికారులను పెట్టుకున్నాడు. పత్తిపాటి శరత్ అరెస్టులో వాస్తవాల్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో, పుల్లారావు గారి భార్యనో, కూతురునో, కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే, ఇరికిస్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, మానసికంగా బాధపడాలని. జగన్ రెడ్డి మీరు చేసే దుర్మార్గాలకి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు బెదరడు 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 అదరడు అదరడు అదరడు. గుర్తెట్టుకో. నువ్వు సిబిఐ ఛార్జ్షీట్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి శోకాలు పెట్టించావు. గుర్తెట్టుకో. నీ రాజకీయం అది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు ఎవ్వరూ కూడా గత 58 నెలలుగా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవరో కూడా ధైర్యంగా పోరాడారే తప్ప హైదరాబాదులో ఆ రోజు సిబిఐ విచారణ ముందు నువ్వు ఆడిన డ్రామాలు, తెల్లవారులు మీ కుటుంబ సభ్యుల శోకాలన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు. కానీ ఆ దిగజాడు రాజకీయాలు మేము చేయలే. కేవలం రాజకీయ కక్ష సాధించాలి, భయపెట్టాలి, ఇదే వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్క ముఖ్యుల్ని, నాయకుల్ని, నిర్మాణ సంస్థల్ని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే పత్తిపాటి శరత్ మీద నువ్వు కట్టిన ఎఫ్ఐఆర్, పత్తిపాటి శరత్ మీద నువ్వు ఇచ్చిన లుకౌట్ నోటీస్, పత్తిపాటి శరత్ మీద నువ్వు చేసిన అక్రమ ఆరోపణలు నీ ప్రభుత్వం, జగన్ రెడ్డి అవెక్సా అనే కంపెనీలో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి వివిధ రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో వాళ్ళు కాంట్రాక్టులు చేస్తున్నారు. 2 డెకేడ్స్ 20 సంవత్సరాల పైబడి నిర్మాణ రంగంలో
వాళ్ళ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు. ఇవాళ ఏదో పుల్లారావు ఎమ్మెల్యే అయ్యాడనో మంత్రి అయ్యాడనో కాదు. జగన్ రెడ్డి గుర్తెట్టుకో. 2023-24 సంవత్సరంలో దేశంలో 18,000 కోట్ల మేరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ మీద కేంద్ర సంస్థ DCGI ఏదైతే జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో అది దర్యాప్తు చేస్తూ ఉంటుంది. ఎవరైతే క్లెయిమ్ చేశారో దాని మీద షోకాజ్ నోటీసులు ఇస్తారు. దానికి సంబంధించిన ఎండీలు వాళ్ళు పిలిచినప్పుడు విచారణకు వెళ్తారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాని మీద ఏదైతే ఆ జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో దానికి సంబంధించిన ఆర్డర్స్ మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లు ఏమన్నా తేడా ఉంటే దాని మీద చర్యలు DCGI జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు చేపడతారు, వాళ్ళు చేస్తారు. మధ్యలో నీకేం దొరదా జగన్ రెడ్డి? నువ్వెందుకు దూరావు దీంట్లో? అంటే చిలకలూరిపేటలో ఓడిపోతాననే భయమా? పుల్లారావు మీద పోటీ చేసే అభ్యర్థి దొరకలేదనే ఏడుపా? దేనికి నీ దొరదా? అక్కడ DCGI ఉంది, జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, షోకాజ్ నోటీసులు ఉన్నాయి, విచారణలు ఉన్నాయి, ఫైనల్ ఆర్డర్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి అవెక్సా కంపెనీ 8 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ మినహాయింపు కోరితే దాని మీద షోకాజ్ నోటీస్ సంబంధిత కంపెనీకి ఇస్తే MD జోగేశ్వరరావు గారు వెళ్ళి విచారణకి వెళ్ళారు. దాని మీద ఇంకా వాళ్ళ నిర్ణయం కూడా కేంద్ర సంస్థ తీసుకోవాలా. ఏదైతే వీళ్ళు అడిగిన ఎక్స్ప్లెనేషన్లు అవి ఇంతవరకు ఆ చర్యలు లేవు, అక్కడ తప్పు జరిగిందని నిర్ధారణ లేదు. అట్లాగే అవెక్సా కంపెనీ MD జోగేశ్వరరావు కూడా విచారణ అటెండ్ అయ్యాడు. తన వాంగ్మూలంలో GST చట్టంలో వచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద క్లారిటీ అడిగారు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తున్నారు. దానికి సంబంధించి కంపెనీ MDగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని వాంగ్మూలం ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థకి, జిఎస్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మధ్యలో నీ దొరదేంటి జగన్ రెడ్డి? MD అటెండ్ అయ్యాడు, MD విచారణ ఎదుర్కొంటున్నాడు, MD అన్నిటికీ సహకరిస్తానని వాంగ్మూలం ఇచ్చారు. ప్లస్ ఇంతవరకు ఆలు లేదు సూలు లేదు, మనాడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చేశాడు, మనాడు FIR రిలీజ్ చేసేసాడు. ఇంకా ఉంది కదా జగన్ రెడ్డి నీ కదా. ఆగస్టు 23, 2023లో DCI నోటీస్ తెలుసుకున్న జగన్ రెడ్డి ఏమీ లేదని తెలిసినప్పటికి కూడా ఎమ్మటే రాజేశ్వర రెడ్డిని, ఈ సీతారామరెడ్డిని గిల్లేశాడు. ఉన్నాడు కదా ధనంజయ్, ధను ఇంట్లో వాళ్ళని కూడా పిల్లం కదా ధను అని. ధను ఏడు ఎమ్మెల్యే వెళ్ళినా ధనే, మంత్రి వెళ్ళినా ధనే, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెళ్ళినా ధనే, DGP రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళినా అన్న డీజీ అన్న ధనుని గలు, అన్న జవహర్ అన్న ధనుని గలు. ఇక సజ్జలాడంటే తాడేపల్లి కుక్క అనుకోండి, ఇక 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 పిచ్చుకుక్క రోజు అక్కడే కాపలా. కాబట్టి నేనేమన్నానంటే కేంద్ర సంస్థ ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా జతపరిచి ఇక్కడ నిధుల ప్రస్తావన ఏమీ లేనప్పటికీ CRDAకును అవెక్సా కంపెనీకి ఎటువంటి
లావాదేవీలు లేవు. డైరెక్ట్గా వాళ్ళతో వీళ్ళు ఉత్తర ప్రత్యుత్తాలు కూడా ఏమీ జరపలా. అటువంటిది 45 కోట్లు ఎవెక్సా సంస్థ అక్రమ బిల్లులు తీసుకుందని రాజేశ్వర్ రెడ్డి ఎస్డిఆర్ఐ సిఆర్డిఏకి లేఖ రాశాడు. ఇది కూడా ఎప్పుడు జరిగింది? ఆగస్టు సెప్టెంబర్ 2023లో ఏమీ లేనిది పుట్టించి సిఆర్డిఏకి రాజేశ్వర్ రెడ్డితో ఒక ఉత్తరం రాపిచ్చేశారు. ఏమని? 45 కోట్లు నిధులు ఎవెక్సా సంస్థ తీసేసుకుందని. వీళ్ళే పుట్టించారు. సిఆర్డిఏకును శరత్ కంపెనీ ఎవెక్సాకి డైరెక్ట్గా ఎటువంటి లావాదేవీలు లేవు. అక్కడ సిఆర్డిఏలో పనిచేసే సంస్థలు వేరు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్ రెడ్డి, ఎందుకంటే సూట్ కేస్ కంపెనీలు బాబు కదా, విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి ఈ సూట్ కేస్ కంపెనీలతో, కలకత్తా కంపెనీలతో తప్పుడు పనులన్నీ చేసి 38 క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని బెయిల్ మీద ఉంటూ దొంగ అంటున్నాడు. ఇది మన కర్మ, ఇదే రాష్ట్రానికి వచ్చిన కర్మ. ఇక్కడ రాజేశ్వర రెడ్డి దూరాడు. ఎస్డిఆర్ఐ వాళ్ళు సిఆర్డిఏకి లేఖ రాసేసాడు, ఏమీ లేనిది 45 కోట్లు ఏదో జరిగిపోయిందని. తర్వాత ఫస్ట్ లిస్ట్లో పాపం పత్తిపాటి పుల్లారావు గారి పేరు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి జగన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. నేను ఇంత బెదిరించాను, నేను నోటీసులు ఇచ్చాను, సిఆర్డిఏకి ఉత్తరాలు రాశాను, ఆల్రెడీ నారాయణ సంస్థల మీద ఫిబ్రవరి నుంచి మొదటి వారం నుంచి దాడులు చేస్తున్నాను. ఆ రఘురామరెడ్డి ఇక ఔషధాల దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నెల రోజులుగా నారాయణ సంస్థల మీద ఆ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్లు, చదువు చెప్పే లెక్చరర్సు, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎంత ఘోరంగా మహిళలని కానీ, పెద్దవాళ్ళని కానీ, లేకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళని కానీ, లేకపోతే ఒక సంస్థలో గౌరవప్రదంగా ఉద్యోగాలు చేస్తున్నాం అనేది కూడా లేకుండా ఆ ఎస్పీ నెల్లూరు జగన్ రెడ్డి తొత్తులాగా 70 మంది పోలీసులను పంపిస్తున్నాడు ఇళ్ల మీదకి. ఆడవాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. ఏదైనా హార్ట్కు సంబంధించిన ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు చేసే దాడులకి ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయింది. వైసీపీ పార్టీ బుల్లెట్ దింపుతానన్నాడు మా ఇరిగేషన్ మంత్రి మాజీ తుర్రో నెల్లూరు నుంచి పేటపోయాడు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలంతా చాలా వరకు ఆ జిల్లా అంతా తెలుగుదేశంలోకి వచ్చారు. ఇప్పుడు నారాయణ గారి సంస్థలు కనపడుతున్నాయి, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇళ్ళు, వాళ్ళ పిఏలు, వాళ్ళ బంధుగణం, పాపం అల్లుడు పునీత్ని కూడా వదల్లా. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇవాళ చైతన్య నారాయణ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు. ప్రతి ఇంట్లో ఈ 9 కోట్ల తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఆడపిల్లో ఒక బాబు ఆ సంస్థల్లోనో ఆ స్కూల్స్లోనో ఎల్కేజీయో యూకేజీయో 10th క్లాసు 9th క్లాసు ఇంటర్మీడియటో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థల్లో చదువుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలతో పాటు మా పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలనో, మా పిల్లవాడు డాక్టర్ అవ్వాలనో, మా పిల్లవాడు దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని 4-5 దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. అటువంటిది ఇవాళ ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద కక్షగట్టి వాళ్ళ కులాలు ఆపాదించి వాళ్ళేదో
ఉన్నతంగా ఇవాళ ఇన్ని లక్షల మంది పిల్లల్ని దేశ విదేశాల్లో పంపిస్తే ఇవాళ ఆ నారాయణ సంస్థల మీద కక్ష కట్టి మా పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడనో 5 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడనో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదాడుగా ఉన్నాడనో ఒక కక్షపూరిత వైఖరితో అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశాడో 3 రాజధానుల కుట్రతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, సిఆర్డీ, లేన్ రింగ్ రోడ్లు, నారాయణ గారి మీద, ఇక అక్కడేం లేకపోయేపాటికి ఇక వచ్చి విద్యా సంస్థల మీద, హాస్పిటల్స్ మీద పడి ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నెల్లూరు జిల్లా డిపాజిట్లు ఉండవు జగన్ రెడ్డి, నీకు రేపొద్దున నువ్వు చేసే అరాచకాలకి విద్యా సంస్థల మీద, హాస్పిటల్స్ మీద, ఉన్నతంగా చదువులు చెప్పే లెక్చర్లు, ప్రొఫెసర్స్ వాళ్ళందరి మీద నువ్వేదో తప్పుడు కేసులు బనాయించి అక్కడేదో డబ్బు దొరికిందని, అక్కడేదో డబ్బు పట్టురావాలని ఈ తప్పుడు కోతలో తప్పుడు పనులన్నీ చేస్తున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు. ఇది చాలా దుర్మార్గం. ఇంకా నీ పెత్తనం 10 రోజులే. మొన్న చెప్పా, మళ్ళీ చెబుతున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీస్ వెంకటస్వామి కూడా నీ తాడేపల్లి కొంప దగ్గర నీ కాపలాగాయుడు. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? 10 రోజులు తిరగకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటిస్తుందో అప్పుడు నీ తాడేపల్లి కొంపకి ప్రవాహంలాగా నీ బాధితులు, నీ పీడితులంతా క్యూ లైన్లో ఉంటారు. ఏ రాజేశ్వర రెడ్డి నిన్ను కాపాడ్డో, ఏ రఘురామరెడ్డి నిన్ను కాపాడ్డో, ఏ ఒక్క తప్పుడు పని చేసే అధికారులు ఎవరో నీ ధనన్నతో సహా ఎవడు కూడా నీ దగ్గర కూడా ఉండరు, గుర్తెట్టుకో. అందుకే ఇవాళ పెట్ట వైజాగ్ పోయింది. 13 లక్షల కోట్లు ఎంఈఓ చేశావు. ఎన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి జగన్ రెడ్డి? ఏ కంపెనీ ప్రారంభమైంది? ఏ సంస్థ పెట్టింది? 13 లక్షల కోట్లు ఎంఈఓలని విశాఖని డబ్బాలు కొట్టావు. ఎన్ని పనులు ప్రారంభమయ్యాయి? నీ ఒప్పందాల్లో ప్రజల డబ్బుతో కట్టిన ఋషికొండ బోడిగుండు చేశావు. ఆ బోడిగుండులో నువ్వు కట్టిన 500 కోట్లు భవనానికే ఈ 10 రోజుల్లో నీ కాపురం మారబోతా ఉంది. నీ కాపురం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల వైజాగ్ ఋషికొండకి వెళ్ళి ఎన్నికలు పూర్తవగానే ఋషికొండ ప్యాలెస్ నుంచి నువ్వు సింగపూర్ విమానం ద్వారా లండన్ పోవటానికి ఏర్పాట్లు చేసుకున్నావు. పోటీ చేసే అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నా, మొన్న చెప్పా, నిన్న చెప్పా, నేడు చెప్తున్నా, జగన్ రెడ్డిని నమ్ముకొని ఎవరైతే తప్పుడు పనులు చేస్తా ఉన్న అధికారులారా, పోటీ చేసే అభ్యర్థులారా, జగన్ రెడ్డి లండన్ పారిపోవటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. అక్కడ ఐలాండ్లు కొనుక్కున్నాడు. డబ్బులన్నీ లక్షల కోట్లు లండన్కి వెళ్ళిపోయాయి. గుర్తెట్టుకోండి. తప్పుడు పనులకు సహకరించమాకండి ఈ 10 రోజుల్లో. ఇక టిస్ట్ అంతా పుల్లారావు గారి పేరు ఫస్ట్ లిస్ట్లో ప్రకటన రాగానే ఫిబ్రవరిలో బెదిరించే కార్యక్రమాలు చేశారు. అప్పుడు సిఆర్డీఏ 3 చీఫ్ ఇంజనీర్లతో ఎంక్వైరీ చేశాడు. ఎప్పుడు? ఫిబ్రవరి నెలలో. వాళ్ళు డీటెయిల్ రిపోర్టు ఫిబ్రవరి 22ని ఇచ్చారు. 3 చీఫ్ ఇంజనీర్స్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ కమిటీ రిగార్డింగ్ ఎలిగేషన్ ఆన్
అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జిఎస్టీ ఇన్ సోన్సో బై ఏపీఎస్డిఆర్ఐ విజయవాడ 22/2/24. ముగ్గురు సీఈల సంతకం. చాలా క్లియర్గా వాళ్ళు ఏమని రిపోర్ట్ ఇచ్చారు, చాలా క్లియర్గా ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారు, ఒకటే మాట చెప్పారు. హెన్స్ ది ఎలిగేషన్. ఇదిగోండి సిఆర్డిఏ సిఈస్ రిపోర్ట్ చదువుతున్నాను, ఎందుకంటే జగన్ రెడ్డి మళ్ళీ ఆ సజ్జలాడు ఉమా వేరే కాగితం చదివాడు అంటాడు. ఇదిగో బ్లూ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇదిగో చూడండి ఆ సాక్షి వాళ్ళు సిఈ ముగ్గురు సిఈలు. ఇదిగో ఏమని చెప్పాడు చాలా క్లియర్గా. హెన్స్ ది ఎలిగేషన్ ఈజ్ నాట్ సబ్స్టాన్షియేటెడ్ యాజ్ ఫర్ ద అవైలబుల్ రికార్డ్స్ ఆఫ్ ఏడీసీఎల్. ఇదిగోండి జగన్ రెడ్డి బాగా జూమ్ చూపించండి ఆ సజ్జలాడుకున్న ధనుకి. ఇంటో పెళ్ళని కూడా పిలవం కదా ధను అని. ఇదిగో ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా పిలవయ్యా ధనంజయ రెడ్డి. ఇదిగో ఓకే. తర్వాత ఏదైతే ఈ సిఈస్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్న విషయాలు ఏంటంటే, ఏపీఎస్డిఆర్ఐ ప్రస్తావించిన నివేదికలో ఫస్ట్ మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ సిఆర్డిఏ నుంచి వచ్చింది. అక్కడ అసలు పనే మొదలు పెట్టాల, ఇష్యూ లేదు, అక్కడ రూపాయి కూడా చెల్లించలా. అవెక్సా కంపెనీకి దానికి సంబంధం లేదు, ఇష్యూ క్లోజ్డ్. రెండవ పని బిఎస్ఆర్ కంపెనీ 241 కోట్ల కాంట్రాక్ట్, దాంట్లో 118 కోట్ల మేర పనులు చెల్లింపు జరిగాయి. అందులో కేవలం 5 కోట్ల జిఎస్టీ కలిపి ఉంది. అంటే అక్కడ ఉన్న జిఎస్టీ 5 కోట్లు. ఎంబుక్స్ రికార్డ్ చేసి క్వాలిటీ కాంట్రాక్ట్ జరిపి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంస్థలతో మదింపు చేసి ఈ చెల్లింపులు చేశామని చాలా క్లియర్గా ఈ రిపోర్ట్లో వచ్చింది. జగన్ రెడ్డి ఇంకెంతకన్నా నీకేం కావాలయ్యా? ఏ సీతారామరెడ్డి, రాజేశ్వర రెడ్డి, ఏందయ్యా ఈ ప్రభుత్వాలకు శాస్తమా? జగన్ రెడ్డి అధికారం శాస్తమా? ఏంటయ్యా తప్పుడు పనులు? ఎంతో కష్టపడి చదువుకొని వచ్చారు ఉద్యోగాల్లోకి. మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తేనే కదా ఉద్యోగాలు వచ్చినాయి. నీకు జగన్ రెడ్డి ఇవ్వలా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఇవ్వలా? మీ అమ్మ బాబు చదివిస్తే మీకు ఆ ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకు ఈ దిగజారుడు కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకు ఈ కుట్ర రాజకీయాల్లో మీరు భాగస్వాములు అవుతున్నారు? నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. ఇది చరిత్ర. ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మొన్న తిరుపతి బై ఎలక్షన్లో దొంగోట్ల రాజకీయాల్లో ఆ మున్సిపల్ కమిషనర్ చేయించాడు ఆ పని, కలెక్టర్గా సస్పెండ్ అయ్యాడు. ఇంకా సిగ్గు రాలేదా? తప్పు చేసే అధికారులరా. కొంతమంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు, కొంతమంది రెవెన్యూ వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఎందుకు ఇంత దిగజారి పని చేస్తున్నారు? ఏముంది, ఏమి దుర్వినియోగం లేదని చెప్పారు, అయిపోయింది. తర్వాత అవెక్సా కంపెనీతో సిఆర్డిఏ ఒప్పందం లేదు, దాంట్లో కూడా క్లియర్గా వచ్చేసింది. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆధారాలు కూడా లేవు. మరి ఏందా ఇంకా ఏం బిగుదామని మీరు కేసు పెట్టారు? ఏంది ఎఫ్ఐఆర్లు, ఏంది లుకౌట్ నోటీసులు? సిఆర్డిఏతో ఒప్పందం లేదు, ఎటువంటి చేసిన పనుల్లో ఎటువంటి దుర్యోగం జరగలేదు. మరి ఏపీఎస్డిఆర్ ఎందుకు దూరింది ఏంటో? 45 కోట్ల దుర్వినియోగం అవాస్తవం. ముగ్గురు చీఫ్ ఇంజనీర్స్ నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, వాళ్ళే ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్డిఆర్ఐ చాలా క్లియర్గా కేంద్ర సంస్థ డీజీఐ దర్యాప్తు చేస్తుందన్న రాష్ట్ర సంస్థ
ఏపీఎస్డిఆర్ఏ దర్యాప్తు చేయటం జిఎస్టి చట్టం సెక్షన్ 6లో ఉల్లంఘన. క్లియర్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చాడయ్యా. జిఎస్టి యాక్ట్లో చట్టంలో రూల్ సెక్షన్ కింద దేశంలో 18,000 కోట్లు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఈ విధంగా జిఎస్టి ఇంటెలిజెన్స్ సంస్థ విచారణ జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూల్ ఆఫ్ లా, ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు, రూల్స్ లేవు, జిఎస్టి రూల్స్ మేము ఒబే చేయం, కేంద్ర సంస్థలతో మాకు పని లేదు, మాకు చట్టం మా చేతిలో ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం మా చేతిలో ఉంది, డీజీపీ నేను చెప్పినట్టు చేయాలి, చీఫ్ సెక్రటరీ నేను చెప్పినట్టు చేయాలి. ఏపీఎస్డిఆర్ఏ 2020లో దీన్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే 2023 ఈ తప్పుడు పనులు చేయడానికి 2020లో ఆ సంస్థను క్రియేట్ చేశాడు, ఇంతకుముందు లేదు. జిఎస్టి యాక్ట్లో రూల్ 6ను వైలేట్ చేసి చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నా, జిఎస్టి యాక్ట్లో రూల్ 6 వైలేట్ చేసి ఈ దేశంలో 18,000 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఆ సంస్థలకి జిఎస్టి ఇంటెలిజెన్స్ సంస్థకి విచారణలో షోకాజ్ నోటీసులు విచారణకు అటెండ్ అవటం, దాని మీద అడ్రస్సు, దాని మీద ఏమీ ఫైన్ లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం దూరి ఏపీఎస్డిఆర్ఏని క్రియేట్ చేసి కొంతమంది తప్పుడు అధికారుల్ని చేతిలో పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద బురద జల్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్య మీద, కూతురు మీద, కొడుకు మీద తప్పుడు కేసులు బనాయించి కొడుకుని సబ్ జైల్లో పెట్టి తండ్రి మానసిక క్షోభ అనుభవించాలి, ఆ తండ్రి ఇబ్బందులు పడాలి మానసికంగా, ఒక పైచాచిక ఆనందం. అదే సైకో లక్షణం, దట్ ఈజ్ సైకో లక్షణం, దట్ ఈజ్ జగన్ రెడ్డి, దట్ ఈజ్ జగన్ రెడ్డి నైజం. ఇదే సైకో లక్షణం. ఏ మానసిక వైద్యుడిని అని అడగండి, ఇవే చెప్తాడు. మహేష్ బాబు సినిమాలో కూడా చూపించారు. ఏంటి ఆ సినిమా? స్పైడర్. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, 9 కోట్ల తెలుగు ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణలో స్పైడర్ సినిమా చూడండి. ఆ సినిమాలో భైరవ క్యారెక్టరే ఈ సైకోనైజం. ఆ భైరవ క్యారెక్టరే ఈరోజు రాష్ట్ర ప్రజలు పడతా ఉన్న బాధలు. రంగనాయకమ్మ సోషల్ మీడియా పోస్ట్, వాళ్ళు చేసే వ్యాపారం హోటల్ను నాశనం చేశారు. పాపం వాళ్ళు పక్క రాష్ట్రం వెళ్ళిపోయే పరిస్థితి. అట్లాగే మన యాష్ బొద్దులూరి అమెరికా తల్లిని అనారోగ్యానికి గురైతే తల్లిని చూడటానికి వస్తే లుకౌట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుంచి సిఐడి ఆఫీస్ గుంటూరుకి తీసుకెళ్ళాడు. తెల్లవారుజామున మేము అందరం వెళ్ళి తీసుకొచ్చాం. ఎన్నో ఇబ్బందులు పడి అమెరికా వెళ్ళాడు. అంటే ఒక పిల్లవాళ్ళు చదువుకొని వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు సంపాదించిన 10 రూపాయల్లో 10 మంది పేద పిల్లలకి వైద్యం చేస్తున్నారు, 10 మంది పేద పిల్లలకు వాళ్ళు చదువు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనాగరిక చర్యల్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో మాట్లాడిన పాపానికి యాష్ బొద్దులూరి, రంగనాయకమ్మ, ఎంతోమంది మహిళలు, అమరావతి మహిళలు, ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు, యువకులు ఈ పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లు, సిఐడీలు, నానా రకమైన ఇబ్బందులు, దుర్మార్గాలకి జగన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. అట్లాగే చట్టవిరుద్ధం అని ఏపీ ఎస్డిఆర్ఏకి ఆ అధికారులు చెప్పినప్పటికీ